హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుండె నిండా గుడిగంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక గుణ అయితే అందరికీ కూడా 24 గంటలు టైం ఇస్తాడు. ఈ లోపల డబ్బులు వచ్చి కట్టారు, లేదంటే కార్లు తీసుకొని వెళ్ళిపోతానని చెప్పిన గుణ ఇక వెంటనే కూడా 24 గంటలు పూర్తయింది, వీళ్ళందరి సంగతి తేలుస్తాను, ఆ బాలుగడొచ్చి నా కాలు పట్టుకునేలా చేస్తాను అని చెప్పి ఇక అందరి డ్రైవర్ల దగ్గరికి వస్తాడు గుణ. అందరూ కూడా ఇక దూరం నుంచి అమ్మ బాబోయ్ గుణ వస్తున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటే రాజేష్ వచ్చి, ఏంటి గుణ నువ్వు ఇంత ఘోరంగా ఇలా టైం ఒక్కరోజు ఇస్తే మా అందరం ఏం చేస్తాం? ఎంతైనా నీ అప్పు తీర్చే వరకు నువ్వు వదిలిపెట్టవు, అందుకనే కదా నెల వడ్డీకి ఇస్తున్నాం. నువ్వు ఈ రకంగా ఒక్కసారిగా చెల్లించమంటే ఎక్కడి నుండి తెచ్చేది అని చెప్పి ఇక ఇంకొక రోజు టైం మనీ అడుగుతాడు రాజేష్. అయితే చూడు రాజేష్, ఇంకొక రోజు టైం ఇస్తున్నాను, ఈ లోపల మర్యాదగా నా డబ్బులు కట్టారు, లేదంటే కార్లన్నీ తీసుకొని వెళ్ళిపోతానని చెప్పి ఇక మరొకసారి అయితే వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడికి వచ్చేస్తే ఇంట్లో ఏమో ఇక సత్యం అయితే ఇక బాలుని పిలిచి, ఒరేయ్ అసలు ఏమన్నా పద్ధతేనా? సొంత బామ్మరిది చెయ్యి ఇరక్కొట్టడం ఏంట్రా? తప్పు చేస్తే ఏదో పెద్దవాడిగా 2 మాటలు అనాలి, వీలుంటే భయం చెప్పాలి, అంతేగాని చేతులు కాళ్ళు విరిచేయడానికి నువ్వెవరివి? వెళ్ళి మర్యాదగా మీ అత్తయ్య గారికి క్షమించమని చెప్పి అడుగు, నీతో పాటు నేను కూడా వస్తాను పద అని చెప్పి అంటూ ఉంటే వెంటనే బాలు అయితే, నాన్న నేను ఆ ఇంటికి రాను, అయినా నేనేమీ తప్పు చేయలేదు నాన్న, వాడు అసలు ఏం చేశాడో నీకేం తెలుసు అని చెప్పి ఒక్కసారిగా మనసులో, ఇప్పుడు గనక నేను ఇక నాన్నకి నిజం చెప్తే ఖచ్చితంగా ఇక ఈ విషయం అందరికీ తెలిసిపోతుంది, ముఖ్యంగా ఇక వాళ్ళ అమ్మకు తెలిస్తే, మీనా వాళ్ళ అమ్మకు తెలిస్తే ఆమె ప్రాణాలతో మిగలలేదు. పాపం ఇంట్లో అందరూ వాడిని గుడ్డుగా నమ్ముతున్నారు, అంతెందుకు మీనా కూడా వాడి గురించి చాలా తక్కువ అంచనా వేస్తుంది అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎంతలోనే మీనా ఇక వచ్చి, మామయ్య గారు మీరు ఎంత అడిగినా ఆయన చెప్పరు, ఒకవేళ చెప్పినా ఆయన అబద్ధమే చెప్తారు, నాకెందుకో ఆయన ఏదో విషయం మన దగ్గర దాచిపెడుతున్నారనిపిస్తుంది, మా తమ్ముడిని ఆయన కొట్టారు అంటే నేను నమ్మలేకపోతున్నాను, ఆయన ఎందుకు కొట్టారా అని చెప్పి రోజు ఆలోచిస్తున్నాను అని చెప్పి మీనా కూడా చెప్తుంది. ఏమోనమ్మా, వాడు ఎందుకు కొట్టాడో ఏమో నాకైతే తెలియదు, కానీ నువ్వు వాడి గురించి ఈ రకంగా ఆలోచించావంటే నాకు చాలా మనసు ప్రశాంతంగా ఉంది, మీరిద్దరూ ఎక్కడ గొడవ పడతారా, ఇక ఏం జరుగుతుందానని భయపడుతున్నానమ్మా, రేపొద్దున్న నేను స్వయంగా వచ్చి మీ అమ్మగారిని బాలు తరపు నుంచి క్షమాపణ అడుగుతాను అనగానే, అయ్యో వద్దు మామయ్య, మీరు రావటం ఏంటి, మీరు వచ్చి క్షమాపణ అడగాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పి మీనా చెప్తుంది. ఇక వెంటనే మార్నింగ్ అయితే అవుతుంది. మార్నింగే ఇక అందరూ డ్రైవర్లు బాధపడుతూ ఉంటారు. ఇంతలోనే ఇక దూరం నుంచి బాలు అయితే చూస్తాడు, అందరూ కూడా మనం రేపటి నుంచి రోడ్డు మీదకు రావాలిరా, మనల్ని నమ్ముకొని మన కుటుంబాలు ఉన్నాయి, కానీ ఈ గుణగాడు మన కార్లను తీసుకుని వెళ్ళిపోతాడు, ఇంకా అప్పటి నుంచి మనం ఏం చెయ్యాలి అని చెప్పి అంటూ ఉంటే రాజేష్ వచ్చి, ఏం చేసేదేముంది, తప్పదు, ఆటోలు నడుపుకోవాల్సిందే, కారులోకి వచ్చిన వాళ్ళు ఆటోకి వస్తారు, అంతకు మించి మనం ఏం చేయగలం అనగానే ఇక వెంటనే బాలు అయితే, ఇక నా ఒక్కవాడి గురించి వీళ్ళందరినీ బాధ పెట్టడం కరెక్ట్ కాదు, ఈరోజు నేను తీసుకునే నిర్ణయం వల్ల ఎవరు కూడా బాధపడకూడదు అని చెప్పి ఇమీడియట్లీగా అక్కడి నుంచి ఇక దూరంగా కారు వేసుకొని కారు షాప్కి అయితే వెళ్తాడు. ఇక షోరూమ్కి వెళ్ళి, ఈ కారుని ఇక మీరు కొనుక్కుంటారా, నాకు కొంత డబ్బు కావాలి అని చెప్పి అడగగానే, కారు చూస్తే కొత్తగానే ఉంది, మీరు ఎందుకు అమ్మేస్తున్నారో తెలుసుకోవచ్చు అనగానే, నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, దయచేసి నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఇక మొత్తానికైతే కారుని అమ్మేసి డబ్బును తీసుకొని వస్తాడు. ఇక డబ్బును తీసుకుని వెళ్ళి, ఒరే గుణ అని చెప్పి ఇక షాపులోకి వెళ్ళి గుణ మొహం మీద డబ్బు కొడతాడు. ఒక్కసారిగా ఏంటి, ఎంత డబ్బు ఎక్కడిది అనగానే, ఈ డబ్బు అంతా తీసుకొని మా వాళ్ళ జోలికి వచ్చావంటే మర్యాద దక్కదు అని చెప్పి ఇక కాలర్ పట్టుకుంటాడు. ఏంట్రా, ఏంటి
ఎంత డబ్బు, ఎందుకు ఇంత వచ్చింది నీకు అంటే ఏదో చేసావు అనగానే, నోరు మీరా, నీలాగా దొంగ వ్యవహారం అయితే నేను చేయను. నువ్వు చిన్నవాడైన శివతో దొంగతనాలు చేయిస్తున్నావని నాకు అర్థమైంది. ఒక్క మా అమ్మ దగ్గరే కాదు, ఇంకా చాలాసార్లు ఇలాంటి పని చేపించే ఉండొచ్చు. ఈసారి మా శివ ఉన్నాడని నిన్ను వదిలేస్తున్నాను, లేదంటే నిన్ను పోలీస్ స్టేషన్కి పట్టించేవాడిని. నువ్వు మర్యాదగా ఈ డబ్బు తీసుకొని ఇంకొకసారి మా వాళ్ళ జోలికి వచ్చావంటే ఊరుకోను అనగానే, ఇక డబ్బులన్నీ తీసేసుకొని, ఏదైతేనే నువ్వైతే డబ్బు టయానికి కట్టావు, లేదంటే అనగానే ఇక అక్కడి నుంచి బాలు అయితే నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇంతలోనే రాజేష్ అయితే, అరే బాలు, ఏంట్రా నడుచుకుంటూ వస్తున్నావు, కారు ఎదురా కనిపించట్లేదు అనగానే, మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాయరా, మీ అందరికీ చెప్తున్నాను. నా మూలంగా మీరందరూ బాధపడాల్సిన అవసరం ఇక మొదట ఉండదు. గుణ మిమ్మల్ని ఎవరిని ఏ డబ్బులు అడగడు, మీ అందరి తరపున డబ్బులన్నీ నేను కట్టేశాను అని చెప్పి అంటాడు. ఒరేయ్, ఏం మాట్లాడుతున్నావురా, నీ కారు ఏది, నువ్వు డబ్బు కట్టడం ఏంటి, అసలు అంత డబ్బు నీకెక్కడిదిరా అనగానే, ఏమీ లేదురా, నేను బయటకు వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాలు. ఒరేయ్ చెప్పరా, ఏం చేసావు, నువ్వు ఏం చేసావో చెప్పరా, నేను నీ ఫ్రెండ్ని, నేను ఆ మాత్రం తెలుసుకోలేనా, మా అందరి గురించి నువ్వు కారు అమ్మేశావా అని చెప్పి అడుగుతాడు. ఇక వెంటనే, బాగా కరెక్ట్గా గెస్ చేసావురా, నిజంగానే చేశాను. ఇప్పుడు ఆ కారు ఉన్నంత మాత్రాన నాకేమీ విలువేమీ పెరిగిపోదు, అమ్మినంత తగ్గిపోదు. మీ అందరూ రోడ్డు మీదకి రాకుండా ఆదుకున్నాను. ఎంతైనా వాడు నా మీద కక్షతో మీ అందరినీ భయపెట్టాడు కాబట్టి నేనే డబ్బు కట్టాలనుకున్నాను అనగానే, ఇక అక్కడ వాళ్ళందరూ కూడా, బాలు నిజంగా మేమందరం తప్పుగా అర్థం చేసుకున్నాము. వద్దు బాలు, మా అందరం రోడ్డు మీదకి ఏమీ రాము, మేమందరం ఆటోలు నడుపుకుంటాము. ఏముంది, నువ్వు కారు ఎందుకు అమ్మావు, ఆ డబ్బు అంతా కూడా తీసుకెళ్ళి కారు తెచ్చుకుందువు కానీ పద అని చెప్పి అక్కడున్న వాళ్ళందరూ అంటారు. లేదు, గుణగాడికి నేను ఇందాకే ఇచ్చాను, ఇక వాడు మీ జోలికి రాడు. ఏముంది, మహా అయితే నేను ఆటో డ్రైవింగ్ చేసుకోగలుగుతాను. మీరందరూ కూడా కార్లు నడుపుకొని మీ పిల్లల్ని మీ భార్యల్ని పోషించుకోండి అని చెప్పి ఇక మొత్తానికైతే బాలు అయితే ఇక ఆటో డ్రైవింగ్ అయితే చేసుకుంటాడు. ఇక మీనా అయితే వెంటనే కూడా ఎప్పుడు లేనిది ఈయన ఈ రకంగా ఎప్పుడు కూడా ప్రవర్తించలేదు. అసలు ముఖ్యంగా శివ విషయంలో అసలు ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా అనలేదు. స్వయంగా ఆయన బండి దొంగతనం చేశాడన్నప్పుడు కూడా శివాని ఒక్క మాట కూడా అనలేదు. అలాంటిది చెయ్యి విరిచేసేంత ఏం పని చేశాడు శివాని కూడా నమ్మడానికి లేదు. వాడు ఈ మధ్య ఎందుకో కానీ ఏదో విషయం దాచిపెడుతున్నాడు అని చెప్పి ఇక మొత్తానికైతే మీనా పొద్దున్నే లేచి ఇక ఒకసారి శివాని కలిసి మాట్లాడాలి అని చెప్పి వస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే శివ అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు గుణతో. ఇక గుణ ఫోన్ చేసి, శివ ఎలా ఉన్నావు, ఆరోగ్యం అంతా బాగానే ఉందా, చెయ్యి తగ్గిందా అనగానే, తగ్గిపోయింది గుణ, ఇక అంటే నొప్పిగానే ఉంది కానీ ఇన్నాళ్ళంత నొప్పి లేదు, ఆపరేషన్ అయింది కదా. సరే కానీ మా బావ నీతో ఏమన్నా మాట్లాడా, ఆ వీడియో గురించి ఏమన్నా చెప్పాడా, ఆ వీడియో ఇక మా అక్కకి కానీ మా ఇంట్లో వాళ్ళకి కానీ చూపిస్తానన్నాడా అనగానే, చూడు శివ, ఎప్పటికీ మీ బావ పని చేయలేడు, వాడు ఏమీ చేయకుండా ఉండనందుకు నేను మీ బావని అందరి ముందు ఇక ఎప్పటికీ నోరు విప్పలేనట్టు చేశాను, ఇక నువ్వేమి భయపడద్దు అని చెప్పి అనగానే, నేను స్వయంగా ఇక మా బావ వాళ్ళ అమ్మ దగ్గర డబ్బులు కొట్టేశాను కదా, ఆ వీడియో మా బావ దగ్గర ఉంది, అది ఎట్టి పరిస్థితిలోనూ మా అక్క చూస్తే ఇక ఖచ్చితంగా నన్ను ఊరుకోదు, అలాగే ఇంక ఎప్పటికీ కూడా నన్ను ఇంట్లో ఉండనివ్వదు, అందుకని నాకు భయం వేస్తుంది గుణ అనగానే, నువ్వు ఎక్కువ భయపడ మాకు, ఒకవేళ మీ అక్క గనక ఈ విషయం తెలుసుకొని నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే నా దగ్గరికి రా, నేను నీ ఫ్రెండ్ని కదా, నేను ఎక్కడికో తీసుకొని వెళ్తాను, నువ్వేమి భయపడదు శివ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలోనే మీనా లోపలికి రాగానే ఇక వెంటనే ఫోన్ అయితే పక్కన పెట్టేస్తాడు. ఇక చాలా సీరియస్గా మీనా రాగానే వాళ్ళ అమ్మ వచ్చి, పార్వతి ఏంటమ్మా మీనా ఇంత పొద్దున్నే వచ్చావు, మధ్యాహ్నం రాలేకపోయావా, పూల పండి పెట్టుకోలేదా అని చెప్పి అడుగుతుంది. ఇక వెంటనే మాట మాట్లాడదు, ఉలకదు పలకదు మీనా అయితే. ఇక అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇక వెంటనే కూడా శివ, ఏంటక్క ఏమైంది అలా చూస్తున్నావేంటి అనగానే,
నువ్వు నిజంగా ఎంత దుర్మార్గుడు అని అస్సలు ఆలోచించలేదు. నీ వయసు ఎంత, నువ్వు చేసేదెంత? నిన్ను నమ్మి అనవసరంగా బావని అపార్థం చేసుకున్నాను, ఆయనని అనవసరంగా తిట్టాను. ఛీ, నువ్వు ఎంత చండాలంగా దిగజారిపోతావని ఊహించలేదు అని చెప్పనగానే వెంటనే పార్వతమ్మ, మీనా ఏం మాట్లాడుతున్నావే అనగానే, అమ్మ వీడు ఏం చేశాడో తెలుసా? స్వయంగా మా అత్తయ్య దగ్గర ఉన్న బ్యాగ్ని కొట్టేశాడు. ఆ విషయం ఆయనకి తెలిసి ఇటు నీతో చెప్పలేక నాతో చెప్పలేక ఆయనకాయనే తప్పు చేసిన మనిషిలాగా అందరి దృష్టిలో ఉన్నాడు. వీడికి చెయ్యిరిగేలాగా నా భర్త ఎందుకు కొడతాడా అని చెప్పి పదే పదే ఆలోచించాను. కానీ తెలిసి ఆయన్ని అపార్థం చేసుకున్నాను. వీడి మొహం చూస్తే పాపం, వీడు గుణంతో చేతులు కలిపి ఎంత ఘోరంగా మారిపోయాడో. వీడు ఇక మా అత్త దగ్గరే డబ్బులు కొట్టేశాడంటే వీడు ఏ రకంగా తయారయ్యాడో చూడమ్మా అని చెప్పి నిజాన్ని ఇక బయట పెడుతుంది. ఇక వెంటనే పార్వతమ్మ, ఏంటి నువ్వు చెప్పేది నిజమా? ఒరేయ్ శివ, ఏంట్రా నువ్వు చేసింది అనగానే, అవునమ్మా, ఏ తప్పే ఉంది? నేను దొంగతనం మానేసినా కూడా నన్ను ఒక దొంగలాగా చూసింది. ఇంకా వీళ్ళత్త అయినా నాకు వీళ్ళత్త అన్నా ఈ బాలు అన్నా ఎవరన్నా ఇష్టం లేదు. నాకు కావాల్సింది గుణానే. గుణ ఉన్నప్పుడు నాకు ఎవరు అవసరం లేదు. ఏంటి నన్ను చూస్తున్నారు సీరియస్గా? నేనేమి తప్పు చేయలేదు అని చెప్పి షర్టు తీసి వేసుకుంటూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తున్నావురా ఈ చెయ్యి నొప్పితో అని చెప్పి పార్వతి అంటూ ఉంటే, తప్పుకో అమ్మా, ఇప్పుడు నాకు ఈ ఇంట్లో స్థానం ఉండదని నాకు బాగా తెలుసు. అయినా నేను ఎవరి దయాదాక్షిణ్యాల మీద బతకదలుచుకోలేదు. నాకు గుణ ఉన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను. ఈ విషయం తెలిసిన తర్వాత కూడా ఇంకా నన్ను ఈ ఇంట్లో ఉండనివ్వరని నాకు అర్థమైంది అనగానే ఇక వెంటనే పార్వతి, చాలా బాగా ఆలోచించావురా. ఇన్ని విషయాలు తెలిసిన నువ్వు పెద్దవాడవైపోయావని ఊహించలేదు. ఇలాగే బలాదుర్లు తిరిగి ఒకానొకప్పుడు మీ నాన్న చావుకి కారణం అయ్యావు. మీ నాన్న కూడా నీ గురించి ఎంతో బాధపడ్డాడు. ఇప్పుడేమో స్వయంగా అక్క జీవితంలోనే చిచ్చు పెట్టి చివరాఖరికి అత్తగారింట్లోనే ఇంత గొడవకి కారణమయ్యావు. ఈ విషయం గనక మీనా వాళ్ళ అత్తకు తెలిస్తే అక్క జీవితం ఏంటో ఒకసారి అర్థం చేసుకున్నావా? ఎంత నీచుడుగా ఎప్పుడు మారావురా అనగానే, అమ్మా నాకు ఈ సెంటిమెంట్ మాటలు ఇవన్నీ కూడా నా దగ్గర చెప్పొద్దు. మీరందరూ కూడా సెంటిమెంట్ పూల్స్. వీళ్ళత్త వీళ్ళ ఆయన వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా మనల్ని ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. అంతెందుకు, ఇక బాలు ఎన్నిసార్లు తాగలేదు, ఎన్నిసార్లు మన గురించి తప్పుగా మాట్లాడలేదు. అంతెందుకు, ఎప్పుడన్నా నిన్ను విలువిచ్చాడా? నీ మెళ్ళో చిరువెత్తు బంగారం వేశాడా? అయినా నేను ఒకటే చెప్తున్నాను, నేను చేసింది తప్పే కాదు, నాకు ఒక క్లారిటీ ఉంది అనగానే ఇక మీనా చంప చెల్లుమని శివాని కొడుతుంది. ఇదిగో మరొక్కసారి మా అత్తగారి కుటుంబం గురించి కానీ మా ఆయన గురించి కానీ తక్కువ చేసి మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. ఆయన కాబట్టి చెయ్యి ఇరక్కొట్టాడు, నేనైతే రెండో చెయ్యి కూడా ఇరక్కొట్టేస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళరా, వెళ్ళు, నీ మొహం కూడా నేను చూడను అని చెప్పి మీనా అయితే అక్కడి నుంచి ఇక ఇంటికి వచ్చేస్తుంది. ఇక పార్వతి కూడా చాలా డిసప్పాయింట్ అయిపోతుంది. కొడుకు ఎంత ఘోరంగా తయారయ్యాడని కుమిలిపోతుంది. ఇక నా తరపున అల్లుడు గారిని క్షమించమని నేను మీ ఇంటికి వస్తానమ్మా అనగానే, వద్దమ్మా, ఇప్పటికే ఆయన ఈ విషయంలో చాలా బాధపడ్డారు, నేనే ఏదో ఒకటి చెప్తాను, నువ్వు జాగ్రత్త అని చెప్పి మీనా అయితే మొత్తానికైతే శివ జరిగిన విషయం మొత్తం కూడా తెలుసుకుంటుంది. ఇక బాలు అయితే ఇక ఆటో నడుపుకుంటూ వస్తూ ఉంటాడు, పూలు అమ్ముతూ. ఇక మీనా అయితే ఆటో అని చెప్పి ఇక పిలుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఇక అప్పుడే బాలు ఎవరమ్మా అని చెప్పి ఆపుతాడు. మీనా బాలుని చూస్తుంది. ఏమండి మీరా అనగానే, మీనా నువ్వు అనగానే, ఏమండి నన్ను క్షమించండి, ఇంత పెద్ద విషయం నాకు చెప్పకుండా దాచిపెట్టారా? వాడు దుర్మార్గుడు ఎప్పుడయ్యాడో నాకు తెలియదు, కానీ వాడు చేసిన పనికి నాకు వాడిని చంపేయాలంత కోపం వచ్చింది, కానీ తోడబుట్టిన వాడని వదిలేశాను అండి అనగానే, మీనా నువ్వు ఈ విషయం అనగానే, తెలిసిందండి, మొత్తం నాకు తెలిసింది, కానీ వాడు చాలా మారిపోయాడు, ఆ గుణనే వాడిని అలా చేశాడు, గుణ అని చెప్పి ఇంట్లో నుంచి వాడు వెళ్ళిపోయాడు కూడానండి అని చెప్పి మొత్తం చెప్తుంది. ఇక త్వరలోనే ఖచ్చితంగా శివవాడు ఇక ఖచ్చితంగా గుణ మాయలో పడి ఇరుక్కున్నాడు. వాడిని ఇప్పుడు ఎంత మనం చెప్పినా వాడు నమ్మే స్థితిలో లేడు, ఏం చేద్దాం చెప్పు అనగానే, ఏమండి
మీ కారు అనగానే ఇక జరిగిందంతా కూడా చెప్తాడు. మా తమ్ముడు గురించి మీరు ఎంతగా ఆలోచిస్తే మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించండి అని చెప్పి మీనా బాలు అయితే కలిసిపోతారు. ఇక రాబోయే ఎపిసోడ్స్లో శివ గురించి ఇక చాలా చాలా ట్విస్ట్లు అయితే ఉంటాయి. మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.